హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫ్రీ కంటెంట్ వీడియోస్ అన్నింటినీ చక్కగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటిని ఉపయోగించుకొని మీరు డిఎస్సీలో మంచి మార్కులు తెచ్చుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఈరోజు దానిలో భాగంగా 9వ తరగతిలో బీజీయ సమాసాలు సర్వ సమీకరణాలు అనే చాప్టర్ని మ్యాథ్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాము. అభ్యాసం 9.1లో క్రింది సమాసాలలో పదాలు మరియు వాటి గుణకాలను గుర్తించండి అన్నాడు. ఇదిగో చూడండి, ఆల్రెడీ రాశారు చూడండి. 5xyz² -3zyలో గుణకాలు. దీనికి 5 అనేది గుణకము. ఎక్స్ వై జెడ్ అనే చరరాశులు అంటారు. వాటి ముందు ఉన్న నెంబర్స్ని గుణకం అంటారు. వాటికి ప్లస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. కానీ ఎవరైనా సాధారణంగా ప్లస్ ఉంటే రాయరు, కానీ మైనస్ ఉంటే మాత్రం కన్ఫామ్గా రాయాలి. ఇది బేసిక్. ఇక్కడ చూడండి, 1కి ఏమీ లేదంటే దాని ముందు గుణకం 1, ఎక్స్కి ముందు ఏమీ లేదంటే దాని గుణకం 1, x² ముందు ఏమీ లేదంటే దాని గుణకం కూడా 1. ఏమీ లేకపోతే 0 కాదు 1 అని. ఇదంతా ఒక పదమేనండి. x²y² ఇక్కడ 4 గుణకం, -4 గుణకం, z²కి 1 గుణకం. పాయింట్ అర్థమైందా? సో ఇది చాలా ఈజీ అండి, గుణకాలు చెప్పడం పెద్ద విషయం కాదు. ఇక్కడ చూడండి ఒకసారి, x/2కి గుణకం చెప్పు అన్నాడు. x/2 గుణకం ఎంతంటే 1/2. ఎందుకంటే 1/2 ఇంటూ x చేసినప్పుడు ఆన్సర్లో x/2 వచ్చింది. పాయింట్ అర్థమైందా? y/2కి గుణకం 1/2, -xyకి గుణకం -1. పాయింట్ అర్థమైందా? ఈ విధంగా లెక్కలు అనేవి చేయాలి. తర్వాత క్రింది బహుపదులను ఏకపది, ద్విపది, త్రిపదులుగా వర్గీకరించండి. వాటిలో ఏ వర్గానికి చెందినవి బహుపదులు కావు? ఏ వర్గానికి చెందిన బహుపదులు ఏవి అని కూడా అడిగారు. ఇదిగో ఆల్రెడీ ఆన్సర్లు ఇచ్చారు చూడండి. ఏకపది అంటే అక్కడ ఒకే ఒక టర్మ్ ఉండాలి. ఇదిగో 1000 అనేది ఒక టర్మే, ఇక అది ఏకపది. PQR మొత్తం ఒక పది. ఎప్పుడైనా సరే ప్లస్ మైనస్ వచ్చి వేరు చేసే వరకు ఉండేవన్నీ ప్లస్లో మైనస్లో వచ్చి ఏకపదులు, ద్విపదులు లేదా త్రికపదులు అలా వర్గీకరిస్తాయి. ఇప్పుడు చూడండి, ద్విపదుల్లో ఇక్కడ ఉన్న వాటిలోనే x+y అనేది 2 పదాలు, x y ఉంది, 2y - 3y². ఇది కూడా 2 పదాలు ఉంది, దీన్ని ద్విపది అంటారు. త్రిపది అంటే 3 పదాలు ఉంటే త్రిపది అంటారు. 7+y+5x అనేది ఒక త్రిపది. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చూడండి, సంకలనం చేయండి. AD - BC, BC - CA, CA - AB. దీన్ని సంకలనం అంటే కూడికండి. BC కింద ఇప్పుడు ఏమనం వేయాలంటే BC కింద BCA వేయాలి. అలాగే సింపుల్గా వేరేలా చేద్దాం చూడండి, ఒక్క నిమిషం. AB - BC ప్లస్ BC - CA ప్లస్ CA - AB. ప్లస్ చేయమంటున్నారు కదా, అందుకే పెద్ద విషయం కాదు. మైనస్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త చేయాలి, కానీ ప్లస్ చేసేటప్పుడు పక్కన వేసేసుకోండి హ్యాపీగా. మైనస్ -BC ప్లస్ BC క్యాన్సిల్ అయిపోయినాయి, -CA ప్లస్ CA క్యాన్సిల్ అయిపోయినాయి, -AB ప్లస్ AB క్యాన్సిల్ అయిపోయింది. నాకు మొత్తం మీద ఆన్సర్ ఎంత వచ్చిందండి? 0 అనేది వచ్చింది. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకోటి రాస్తాను, ఇక తర్వాత నుంచి మీరు చేద్దరు. లైక్ టర్మ్స్ ఏమైనా ఉంటే, లైక్ టర్మ్స్ అంటే సజాతీయ పదాలు, అంటే వాటిలో ఉన్న చరరాశులు వాటి యొక్క ఘాతాలు కూడా సమానంగా ఉంటే వాటిని సజాతి పదాలు అంటారు. A² ఒక సజాతి పదం కాదు. ఏ అనేది దాని యొక్క పవర్ ఎంత ఉందంటే A⁴ ఉన్నట్టు, A² అనేది 2 ఉన్నట్టు. కాబట్టి అదొకటి మనం చూసుకుంటే చాలు. ఇక్కడ చూడండి, A - B, A + B, A - B ప్లస్ AB అనేది ఒక పదం, B - C ప్లస్ BC అనేది ఒక పదం, C - A ప్లస్ CA అనేది ఒక పదం. వీళ్ళు ఒక చోట దాని కింద ఒకటి వచ్చేలా రాస్తున్నారు, అంతే, ఏం లేదు. అప్పుడు ప్లస్ A - A క్యాన్సిల్ అయితే ప్లస్ B - B క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? AB మిగిలింది. ప్లస్ C - C కూడా క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ BC ప్లస్ AC ప్లస్ AB, ఈ 3 మిగిలినాయి. ఒక్కసారి ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా రాస్తా చూడండి. A - B ప్లస్ AB, ఇక్కడ వరకు ఒక నెంబరు. తర్వాత ప్లస్ B - C ప్లస్ BC ప్లస్ C - A ప్లస్ AC, ప్లస్ A - A క్యాన్సిల్, ప్లస్ C - C క్యాన్సిల్, ప్లస్ A - B ప్లస్ B క్యాన్సిల్. సో AB ప్లస్ BC ప్లస్ AC ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి. పాయింట్ అర్థమైందా? ఇగో 2p²q² -3pq ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 7pq -3p²q². ఇక్కడ 5కి 4ని కలపవచ్చు. p² q²
ఇక చూడండి 2p² q² మైనస్ 3p² q². ఏమంటే లైక్ టర్మ్స్ని ఏదైనా చేయొచ్చండి. ఒకదానికి ప్లస్ మరొకదానికి మైనస్ ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి. మైనస్ 3p² q² ఇక్కడ 3 అనేది పెద్దది, మైనస్ అనేది పెద్దది కాదు కానీ 3లో నుంచి 2ని తీసేయచ్చు. అప్పుడు తీసేస్తే p² q² అయింది, కానీ దానికి మైనస్ పెట్టాలి. ఎందుకంటే 3 పెద్దదైనప్పటికీ 3కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి ఆన్సర్లకి. ఇక్కడ చూడండి మైనస్ 3pq ప్లస్ 7pq. సో 2 వేరు గుర్తులు ఉన్నప్పుడు పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేయాలి. 7లో నుంచి 3ని మైనస్ చేస్తే 4pq ప్లస్ 5కి 4 కలిపితే 9. సో మైనస్ p² q² ప్లస్ 4pq ప్లస్ 9. ఇదే ఆన్సర్. పాయింట్ అర్థమైందండి? ఆ రకంగా ఆన్సర్లు అనేవి చేయాలి. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా మీరు ఈ సమ్మని ట్రై చేయండి. ఇప్పుడు నేను 4దో చెప్తాను. 4a మైనస్ 7ab ప్లస్, ఇదిగో ఇక్కడ లైక్ టర్మ్స్ అన్నింటినీ చక్కగా రాసుకుంటున్నారు. మీరు కూడా రాసుకోండి. మైనస్లు చేసేటప్పుడు మనం ఖచ్చితంగా రాసుకోవాలండి. రాస్తేనే మనం మైనస్ చేయడానికి ఈజీ అవుద్ది, లేకపోతే కష్టం, ఇబ్బంది పడిపోతాం. ఇది చూడండి ఒకే చోట వచ్చేలా రాసుకున్నారు. ఇప్పుడు దీన్ని 12a మైనస్ 9ab ప్లస్ 5b మైనస్ 3 నుండి తీసివేయాలి. దేన్ని తీసివేయాలి? 4a మైనస్ 7ab ప్లస్ 36 ప్లస్ 12ని తీసేయాలి. 36 కాదు 3b ప్లస్ 12ని తీసేయాలి. కాబట్టి ఇది పైన రాశాడు, ఇది కింద రాశాడు. ఆర్డర్లో లేకపోతే ఆర్డర్ని మార్చవచ్చు, కానీ గుర్తులు మార్చకూడదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మైనస్ 9abని ముందు తీసుకెళ్దాం అనుకుందాం అనుకో, మైనస్ 9abని ముందు తీసుకెళ్ళి రాయొచ్చు, కానీ మైనసే రాయాలి. ముందుకు తీసుకెళ్ళినా నువ్వు అక్కడ మైనస్ 9ab అని రాయాలి. అట్లా రాస్తే పర్లేదు. తీసేసేటప్పుడు ఏంటంటే ఇదిగో ఇది కింద ఉంది కదా, ఈ లైన్ మొత్తం కింద ఉంది. ఈ కింద ఏముందో చెప్తాను ఒకసారి. ప్లస్ 4a మైనస్ 7ab ప్లస్ 3b ప్లస్ 12 ఉంది. సో తీసేసేటప్పుడు కింద ఉన్న వాటన్నిటికీ గుర్తుల్ని మార్చేస్తే ప్లస్ 4a మైనస్ 4a అయింది, ప్లస్ 7b మైనస్ 7ab ప్లస్ అయింది, ప్లస్ 3b మైనస్ 3b అయింది, ప్లస్ 12 మైనస్ 12 అయింది. ఓకే, 12లో నుంచి 4 మైనస్ చేస్తే 8, మైనస్ 9లో నుంచి ప్లస్ 7 తీసేస్తే మైనస్ 2ab ప్లస్ 5bలో నుంచి మైనస్ 3b చేస్తే ప్లస్ 2b, మైనస్ 3లో నుంచి మైనస్ 3 మైనస్ 12 రెండింటికి ఒకటే గుర్తుంటే కూడి మైనస్ పెట్టాలి. మైనస్ 3 మైనస్ 12 రెండింటికి ఒకటే గుర్తుంటే కూడి మైనస్ పెడితే మైనస్ 15. ఆన్సర్ మైనస్ 15. ఇప్పుడు చూడండి, ఇలాగ ఇంకో సమ చేద్దాం. దీని నుంచి తీసేయాలండి. లైక్ టర్మ్స్ అని ఒక పక్కన రాసుకున్నాడు, గుర్తులను మార్చేసిన తర్వాత మైనస్ చేశాడు. 5లో 3 మైనస్ చేస్తే 2 అని, మైనస్ 2 మైనస్ 5 రెండింటికి మైనస్సే ఉంది, కూడి మైనస్ పెట్టాలి. దీనికి మైనస్ ఉంది, దీనికి ప్లస్ ఉంది. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి. అందుకనే ప్లస్ 5zx, ఎందుకంటే 7zxలో నుంచి 2zxని తీసేసాడు. 7కి ప్లస్ ఉంది, సార్ 7కి మైనస్ ఉందంటామేమో, పక్కన ఉన్న మైనస్ని తీసుకోకూడదు, కింద రాసుకున్నాం కదా గుర్తు మార్చి ప్లస్ అని. సో ఆన్సర్ ఆ విధంగా చేయాలి. సో ఈ లెక్క మీరు చేయండి. నెక్స్ట్ చూడండి, తర్వాత చూద్దాం. క్రింద ఇవ్వబడిన ఏకపదుల జతల లబ్ధాలను కనుగొనండి. లబ్ధం అంటే ఏమీ లేదు, గుణించడమే. 4 × 7p, దాన్ని ఏం చేయవలసిన, ఈ రెండు గుణించాలి. p ఉంటే పీలు గుణించాలి. చెప్తే చూడండి, గుర్తులను ఫస్ట్ గుణించుకోవాలండి. రెండింటికి ప్లస్ ఉంది, ఇబ్బంది లేదు. 7 4 28p అయిపోయింది ఆన్సర్. 7 4 28p. ఇక్కడ ఏం చేయాలి? గుర్తులను ముందు గుణించాలి. 4కి ప్లస్, 4కి మైనస్ ఉంది, 7కి ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ 7 4 28. ఇప్పుడు పీలు ఉన్నాయి కాబట్టి p² 2p కాదు, pకి pని కలిపితే 2p, pకి pని గుణిస్తే p², p × p² అయింది, p × p³ అయింది, అంటే 3 pలు కదా, p³ అయింది, p × p/4 అయింది. అంటే ఎన్ని ఉంటే అది పవర్లో వేయాలి అంతే, ఒకటి ఉంటే వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకటి ఉంటే నార్మల్ అని. ఇక్కడ చూడండి, -4 7ని గుణిద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయింది, 7 4 28 అయింది, p × p² అయింది, క్యూకి ఏమీ లేవు గుణిస్తాయి, అలా రాసేయడమే. -28 p² అలా రాసేయడమే. ఇప్పుడు చూడండి, ఇది p³ అండి. 4 -3 కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోయింది. 4 3 ఎంత అయింది? 12 అయింది. p³ × p/4, 3కి ఇంకొకటి కలిసింది, అప్పుడు ఎంత అయితే 4 pలు కాబట్టి p/4 అయిపోయింది ఆన్సర్. సో 4pని 0తో గుణిస్తే ఆన్సర్ 0 అయిపోయింది ఆన్సర్. అసలు ఏ నెంబర్నైనా 0తో గుణిస్తే దాని ఆన్సర్ ఎంత అయిపోద్దండి? 0 అయిపోద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే వైశాల్యం, కాబట్టి లెంత్ ఏమో p, బ్రెడ్త్ ఏమో q, ఆ రెండింటిని గుణిస్తే p × q pq. ఓకేనా? నెక్స్ట్ చూడండి,
10 మీటర్లని 5 ఎంతో గుణించాలి. 10 mని 5nతో గుణించాలి. 10 5లు 50 m ఇంటూ n mn 50 mn. 20x² 5y² గుణించాలి. 25లు 100 x² y² డిఫరెంట్ రాసేయడమే x² y² అని అయిపోయింది. పాయింట్ అర్థమైందా ఎలా గుణించాలో? తర్వాత చూడండి, 4xని 3x² గుణించాలి. 4 3 ఎంత 12 x ఇంటూ x², ఇక్కడ 1 ఇక్కడ 2 మొత్తం 3 x³ వేసేయటమే. అర్థమైందండి? ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేవి చూసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మీరు ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది, మీరు జాగ్రత్త చేయండి. అంటే ఇక్కడ ఒకటి చెప్తా చూడండి, 2xని 2xతో గుణిస్తే 2xని 2xతో గుణిస్తే ఎంత వచ్చింది? 4x² వచ్చింది. అలాగే -5y తో 2xని గుణించండి, 3xతో గుణించండి, -4xyతో గుణించండి. అలా గుణించుకుంటూ వెళ్ళాలి. పాయింట్ అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఇవ్వబడిన పొడవు వెడల్పు ఎత్తులతో దీర్ఘగణం యొక్క ఘన పరిమాణాలను చేయాలి. అంటే 5x 3x², 7x⁴తో గుణించాలంట. ఏమీ లేదు, మీరు అసలు కంగారే పడద్దు. చూడండి ఒకసారి, 5 3 15, 15 7 105 అయిపోయింది. గుణకాలు గుణించేసాం. ఇప్పుడు x ఇంటూ x² అంటే x⁴, x ఇంటూ x² x³ x⁴, x³ ఇంటూ x⁴ అంటే అక్కడ 3 ఇక్కడ 4 ఇక్కడ 4 2 కలిపితే 7 x⁴ అయిపోయింది ఆన్సర్. అట్లా మూడింటిని కలిపి గుణించేయడమే. అర్థమైందండి? మూడింటిని కలిపి గుణించేయడమే. ఇక్కడ చూడండి, ఈజీగా చేద్దాం. ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x² అండి గుణించాలి. y ఇంటూ y² అండి, z ఇంటూ z² అండి. ఆన్సర్ x² y² z² అయిపోయింది ఆన్సర్. మనం ఎంతకంటే ఎక్కువ ఫార్మాలిటీగా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ గుర్తులను గుణించాలి. దేనిని? ఏని -a²ని a³ గుణించాలంట. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ అగైన్ మైనస్. ఇక్కడ ఏలు 1 ఉంది, ఇక్కడ ఏలు 2 ఉన్నాయి, ఇక్కడ ఏలు 3 ఉన్నాయి. మొత్తం కలిపి a⁴ -a⁴ ఆన్సర్ -a⁴ 3 4 5 6 సారీ అండి 6 అండి 3 4 5 1 6 మొత్తం కలిపి 6 కదా, 6 అయితే -a⁴ అండి. ఇప్పుడు గుణకాలు గుణించాలి ఈ లెక్కలో. 2 4 8 8 64 64 16 1024 మొత్తం వైలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 వైలు, ఇక్కడ 2 5, ఇక్కడ 1 6 మొత్తం కలిపి 6 y⁴ అంతే. చేసేది ఏమీ లేదు కంగారు పడి. ఇక్కడ చూడండి, 2 3 6 6 6 36 అయిపోయింది అక్కడికి. తర్వాత ఏలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి a², బీలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి b², సీలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి c² అయిపోయిందండి. 36 a² b² c². అలా లెక్కనే సులభంగా చేసేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ m ఉంది, -mn ఉంది, mnp ఉంది. m ఉంది, -mn ఉంది, mnp ఉంది. ఓకేనా? ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. mలు 3 ఉన్నాయి m³ nలు 2 ఉన్నాయి n² p -m³ n² p అయిపోయిందా? ఆ విధంగా చేయాలి. అర్థమైందా? మీరు అందరూ ఎలా అర్థం చేసుకుంటారని మేము కూడా చక్కగా ఈజీగా షార్ట్కట్లో చెప్తున్నామండి. దయచేసి మా ప్రయత్నానికి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.